హలో ఫ్యామిలీ, ఇవాళ కొత్త రెసిపీ చేద్దాం రండి. మా పాపకి బాలామృతం ఇచ్చారండి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. దాంతో రెసిపీ చేద్దాం. నేను ఒక 500 గ్రామ్స్ బాలామృతం తీసుకొని అందులో 150 గ్రామ్స్ గోధుమ పిండి, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్నాక దానికి సరిపడా వాటర్ కానీ లేదా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, లేకపోతే ఘీ అయినా వేసుకొని బాగా ఇలా కలుపుకొని 2 అవర్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. ఆఫ్టర్ 2 అవర్స్ ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని కోమ్తో ఇలా గవ్వలు చేసుకోండి. ఇది ఒక స్టైలు, ఇది ఇంకొక స్టైల్ అండి. 2 టైప్స్ ఆఫ్ స్టైల్స్ నేను చూపిస్తున్నాను. ఇలా చేసుకున్నాక వాటిలన్నిటిని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక ఈ గవ్వలన్నిటిని యాడ్ చేస్తున్నాను. ఈ గవ్వలన్నిటిని కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే అవి బాగా లోపల కొరకు బాగా ఉడికి క్రిస్పీగా అవుతుంది. ఇలా అయ్యాక ఇంకొక ప్యాన్లో కొంచెం 150 గ్రామ్స్ షుగర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా తిక్కుగా వచ్చాక పాకం కొంచెం ఇలా తీగ పాకం రానివ్వండి. ఇలా వచ్చాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవ్వలన్నీ వేసి ఇందులో బాగా కలుపుకోండి. బాగా దగ్గర పడాలండి కొంచెం షుగర్ సిరప్ ఉంటే, లేకుంటే ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇదైతే నాకు చాలా కొత్త రెసిపీ అండి. మీకు కొత్త లేదో కామెంట్లో మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి, ఓకేనా? ఫైనల్లీ రిజల్ట్ ఈజ్ నైస్.